సో వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు టెంపుల్ దర్శనం కోసం వెళ్తున్నాం. సో మార్నింగ్ 4:30 అలా అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. తొందరగా స్నానం చేసి ఎట్లా రెడీ అయిపోయి వెళ్తున్నాం టెంపుల్ దర్శనానికి. సో దర్శనం అయిపోయాక వ్లాగ్ చేస్తాం. సో టెంపుల్లో ఫోన్స్ అలౌ లేవంట. సో లెట్స్ గో అండ్ చెక్అవుట్. One eternity later. సో మేము గేట్ నెంబర్ 4 నుంచి ఎంటర్ అయ్యాము. సో డాడీది లేట్ అయిందని చెప్పేసి అక్క బావ డాడీ కలిసి వచ్చారు. సో మొబైల్ కూడా ఇక్కడనే మొబైల్ లాకర్లో పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ దర్శనం అయ్యేసరికి 2 అవర్స్ పట్టింది. సో 7 అవుతుంది ఇప్పుడైతే. A few moments later. సాక్షి గణేష్, సాక్షి విశాలమ్మ గణేష్. సో వారాహి అమ్మ దర్శనం అవ్వలేదు, ఫుల్గా లైన్ ఉంది. సో మేము బయటకు వచ్చేసినాం, ఇలా గంగ దగ్గరకు వచ్చేసినాం. సో వారాహమ్మ టెంపుల్ దగ్గరనైతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండే. లైక్ ఆ టెంపుల్ 2-3 అవర్సే ఓపెన్ ఉంటుందని చెప్పేసి క్రౌడ్ ఫుల్గా ఉండే. సో మేము ఆల్రెడీ 1 అవర్ వెయిట్ చేసాము, బట్ స్టిల్ క్రౌడ్ అసలు కదలడం లేదు. అక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పేసి ఇంకా మాకు చిరాకు వచ్చేసి టైర్డ్ అనిపించి బయటకు వెళ్ళిపోయాము. అండ్ మా అక్క, మమ్మీ, పిన్ని వాళ్ళు అయితే దర్శనం చేసుకొని వచ్చారు. సో లుక్ ఎట్ ద క్రౌడ్. సో ఇక్కడ ఎప్పుడు ఇలానే క్రౌడ్ ఉంటుంది. సో నో మ్యాటర్ వాట్ ద టైమ్ ఈస్, సో ఎప్పుడు ఇలానే క్రౌడ్ ఉంటుంది ఫుల్గా. సో ఎర్లీ మార్నింగ్ అయినా కావచ్చు, ఈవినింగ్ అయినా కావచ్చు, నైట్ అయినా కావచ్చు, ఎప్పుడైనా కానీ క్రౌడ్ అయితే ఇంతే ఉంటుంది ఇక్కడ. One eternity later. సో గాయ్స్ మేమైతే టెంపుల్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 4 కల్లా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ నుంచి వారాహిదేవి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శనం అవ్వలేదు. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటే 2 అవర్స్ 1 అవర్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు లేచాము. లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు టిఫిన్ చేసి ఇప్పుడు కాలభైరవ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో వారాహిదేవికి అయితే ఫుల్ రష్ ఉండే. మేమైతే రిటర్న్ వచ్చేసాము, కానీ మా మమ్మీ వాళ్ళు అయితే ఉండే. మా మమ్మీ పిన్ని వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసారు. సో మాకైతే దర్శనం 2 అవర్స్లో అయిపోయింది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే. సో ఈ మధ్యాహ్నం అయితే ఫుల్ ఇది ఎండ ఉన్నది, ఫుల్ మామూలుగా వేడి లేదు. సో మధ్యాహ్నం అసలు ట్రావెల్ చేయొద్దు బయటకి ఇక్కడ. సో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయాలి, లేకుంటే ఈవినింగ్. సో మధ్యాహ్నం మొత్తం అసలు బనారస్కి కళ్యాణ్. సో మేము వెళ్ళేసరికి కాలభైరవ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. సో 1 అవర్ వెయిట్ చేసాం అక్కడే. సో అది బ్రేక్ టైం అంట. సో 45 మినిట్స్ 2:45 అలా ఓపెన్ చేస్తారు అన్నారు. సో అక్కడే వెయిట్ చేసాం ఇంకా టెంపుల్లోనే. సో వీఆర్ డన్ విత్ ద దర్శనం. కాలభైరవ దర్శనం అయితే అయిపోయింది. టైం అయితే 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్తున్నాం. One eternity later. అంశాడు చేస్తాడు లాగింగ్ చేయరా లాగింగ్. మమ్మీ చూడు సో గాయ్స్ లాస్ట్ ఫ్రేమ్లో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. లైక్ అందరూ టైర్డ్ అయిపోయి రూమ్లోనే పడుకొని ఉండే. సో మేము కూడా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ మళ్ళీ 1 అవర్ పవర్ నాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చాము.
సో గంగా స్నానాలు చేయడానికి అయితే ఇప్పుడు వచ్చాము. సో గంగా స్నానాలు చేయడానికి ఇక్కడ నుంచి ఆపోజిట్ రూట్లో లైక్ ఆ ఒడ్డుకు తీసుకెళ్తారంట. సో దానికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు బోట్కి. సో అక్కడికి వెళ్ళేసి గంగా స్నానాలు చేసాము. పిచ్చోడు సో గాయ్స్ గంగలో స్నానం చేయడానికి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి ఇక్కడికి 100 తీసుకున్నారు. సో ఇక్కడ స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో గంగా స్నానం అసలు చేయలేదు నేను. సో ఇక్కడ స్నానం చేయడానికి వచ్చాము అందరం. సో ఇక్కడ అంతా ఇవే స్నానం చేయడానికి ఈ ప్లేస్ అన్నమాట. సో గాయ్స్ గంగలో ఇప్పటివరకు ఫుల్గా ఈత కొట్టేసినాం. మా బోట్ కూడా వస్తుందట ఇంకో 10 మినిట్స్లో. సో ఇప్పటివరకు గంగలో ఫుల్గా వాటర్లో స్విమ్మింగ్ చేసినాం. మా బాబాయ్, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు ఫుల్గా ఇంకా సన్సెట్ కూడా హైలైట్ అవుతుంది. ఫుల్గా ఈత కొట్టేసినాం మేమైతే. ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు. మీరు చూడు పిచ్చోడు. Fly away with me. Come and 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 fly away with me. Don't you be afraid, everything will change. You and I jumping off the edge. They say dreamers never die. So come and fly. Come and fly away with me. A few moments later. సో గాయ్స్ లాస్ట్ ఫ్రేమ్లో గంగా నదిలో స్నానం చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇప్పుడు మళ్ళీ షాపింగ్ చేయడానికి బయటకు వెళ్తున్నాము. సో అలానే ఇప్పుడు గంగా ఆరతి అవుతుంది కాబట్టి టైం ఇప్పుడు వచ్చేసి 7:15 అలా అవుతుంది. సో గంగా ఆరతి అవుతుంది 8 వరకు. సో ఏమన్నా షార్ట్స్ యూట్యూబ్ కోసం కానీ ఇన్స్టాగ్రామ్ కోసం కానీ షార్ట్స్ ఏమైనా ఉంటే తీస్తాను ఇంకొకసారి. నేను తీసిన ఆల్రెడీ, బట్ ఇంకా బెటర్ షార్ట్స్ రావచ్చు. ఒకవేళ వెళ్తే చూద్దామని వెళ్తా. సో ఇప్పుడైతే షాపింగ్ చేసేసుకొని కొంచెం తిరగాలి ఇక సిటీ. సో ఈరోజు లాస్ట్ డే ఇక్కడ వారణాసిలో. సో రేపు మాత్రం వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం ఇంకా. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ వారణాసి. సో ఇప్పుడైతే షాపింగ్ చేయడానికి వెళ్తాం. సో ఇంత క్రౌడ్లో నాకు మా పిన్ని అండ్ మమ్మీ ఇద్దరు దొరకలేదు. అండ్ మధ్యలో మాకు అమ్మమ్మ అండ్ బావ కలిశారు. సో వాళ్ళు కూడా షాపింగ్ చేస్తూ ఉండే. సో గంగారతికి లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే తొందరగా వెళ్ళిపోయాము ఇంకా డైరెక్ట్గా ఏం షాపింగ్ చేయకుండా. సో ఈవినింగ్ గంగారతి దగ్గర క్రౌడ్ ఫుల్గా ఉంటుంది. సో ఇంత క్రౌడ్లో మేము లోపలికి రావడానికి కూడా చాలా కష్టపడ్డాము. దబ్బుకుంటూ మెల్లిమెల్లిగా లోపల వచ్చేసాము లోపలికి. అండ్ మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ గంగారతి కూడా ఫినిష్ అయిపోయింది. A few moments later. ఆకలి కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ అందరు ఫ్రెండ్స్ అందరు ఆకలి కోసం ఎదురు చూస్తూ
సో అందరూ ఆకలి కోసం ఎదురు చూస్తున్నారు. ఫుల్ ఆకలి అవుతుంది, ఫుడ్ ఇంకా రావట్లేదు. ఫుల్ ఆకలి అవుతుంది అందరికీ, ఫుడ్ ఏమో రావట్లేదు. సో ఆకలి కోసం మామూలుగా వెయిట్ చేయట్లేదు ఫుడ్ కోసం. హోటల్కి వచ్చి 10 minutes 20 minutes అవుతుంది, ఫుడ్ ఇంకా రాలేదు. అందరికేమో ఫుల్ ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ షాపింగ్ అయితే చేసాము కానీ మేము వెళ్ళలేదు మా పిన్ని వాళ్ళతో. పిన్ని మమ్మీ వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేశారు. మేము మధ్యలో ఏదో పని ఉంటే అటు వెళ్ళిపోయి వచ్చేసినాము. రూమ్కి వచ్చేసి తిన్నానికి వచ్చేసాము. సో బంగారు దగ్గరికి కూడా వెళ్ళాము, షూట్ చేసినాం. కొంచెం అంత కాకపోయినా ఏదో షూట్ చేసినాం. సో ఇప్పుడు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫుడ్ వచ్చినాక బాగుంటుంది. సో ఫైనలీ కర్రీస్ చపాతీస్ అన్నీ వచ్చినాయి. ఇప్పటిదాకా వెయిట్ చేసినాం. ఫస్ట్ పప్పు ఇంకా రోటీ ఇచ్చిండు, ఇప్పుడు కర్రీస్ వచ్చింది. ఫుడ్ అయితే బాగుంది ఈ హోటల్లో.